ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కును వారి అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. హల్లెలూయా. ఒక మనుషుడంట ఏం జరుగుతుందంటే బైబిల్లో మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడంట. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న సమయంలో ఏం జరిగిందంటే దొంగల చేతిలో చిక్కుకొని వారు అతని బట్టలు దోచుకున్నారు. ఏం దోచుకున్నారండి? వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. కనుక బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన మనందరము కూడా మరి ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనికరం కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. కనికరం మనలో ఏముండాలంటే కనికరము ప్రేమ మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. ఎందుకనంటే దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు కనుక ఎప్పుడు కూడా మనం కఠినంగా ఉండకుండా కనికరంగా ఉండే విధంగా ఉండాలి. ఇతను చూస్తే ఒక పట్టణం నుంచి మనకు ఊరికి వెళ్ళేటప్పుడు అతను ఏం చేశారంటే దొంగలు కొట్టారంట. మరి కొన ప్రాణంతో వదిలేసి అతని దగ్గర ఉన్నవన్నీ పుచ్చుకొని వెళ్ళిపోయారంట. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే లూకా సువార్త 10:31 చూస్తే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళొచ్చు తటస్థించును. అతడు అతనిని చూచి ప్రక్కగా ఏమంటాడంటే ప్రక్కకు పోయాడట. అతను చూసి ఏం చేశాడంట? పక్కకి వెళ్ళిపోయాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే బైబిల్లో చూసినట్లయితే ఆ యాజకుడిని మరి ఆ యాజకుడు ఆ యొక్క పడిపోయినటువంటి ఆ వ్యక్తిని కొన ప్రాణంలో ఉన్న వ్యక్తిని చూసి యాజకుడు ఏం చేశాడంటే అండి వెళ్ళిపోయాడంట. ఎలా పడిపోతే నాకెందుకులే అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఎవరు బైబిల్లో యాజకులు అంటే యాజకుల గురించి బైబిల్ ఏమని రాయబడింది అని మనం చూసినట్లయితే అక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఏముంటదంటే యాజకుల గురించి మలాకి 2:7 యాజకులు సైనికులకు అధిపతి యెహోవా దూతలు. వాళ్ళు ఎవరంటే దేవుడి యొక్క దూతలు. హల్లెలూయా చెప్తాం. ఇలాంటి దూతలు దేవుడి ఏర్పాటు చేసుకునేటువంటి దూతలై ఉన్నారు యాజకులు. కానీ ఈ యాజక ధర్మంలో ఇతను చూసినటువంటి ఆ వ్యక్తిని ఏం చేశాడు? పొరుగు వాడిని ప్రేమించి వెంటనే ఆయన సాయం చేయకుండా వెళ్ళిపోయాడు. అది చాలా విచారకరమైన విషయం. పిల్లగా ఈరోజు మనము ఒకరికొకరికి ఏం చేయాలంటే మేలు చేసేవారిగా ఉందుముగాక, సాయం చేసేవారిగా ఉందుముగాక. ఎందుకంటే బైబిల్లో చూసినట్లయితే వారి నోట మరి అక్కడ చాలా విషయాలు మనం చూడొచ్చు. ఇంకో మరొక విషయం కూడా అక్కడ రాయబడి ఉంటది. యాజకులు అంటే మరి దేవుడి చేత ఏర్పరచబడి దేవుడు ఎన్నుకునేటువంటి బిడ్డలై ఉండి కూడా దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్న బిడ్డలు కూడా కదా మహిమ కలుగునుగాక. అలాంటిది వీళ్ళు దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని పూజిస్తూ కూడా అతనికి ఏం చేయలేకపోతే పడిపోయిన అతన్ని దగ్గరికి చేర్చుకుని అతనికి మన ప్రాణంలో ఉన్న అతన్ని బ్రతికించుకునే ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి ఇక్కడ యాజకుని చూస్తున్నాం. మరొకటి చూసినట్లయితే లూకా 10:32 ఏమనుందంటే అలాగే లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కనే పోయాను. రెండోకి ఎవరండి? లేవీయుడు. అతను కూడా ఏం చేశాడంట? చూసిన అతన్ని పడిపోయిన అతన్ని సాయం చేయకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడట. చాలా బాధాకరమైన విషయం. మరి లేవీయులు బైబిల్లో లేవీయుల గురించి ఏమని చెప్పబడుతుందంటే ద్వితీయోపదేశకాండం 10:8 చూస్తే నేటి వరకు జరిగినట్టు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును పెట్టి దీవించుటకును లేవీ గోత్రము వారిని ఆ కాలం యెహోవా ఏర్పరచుకున్నాడు. లేవీయుల యొక్క పని ఏంటంటే మరి దేవుని బిడ్డల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. అంతేకాకుండా మరి చెప్తున్నారు యెహోవా సన్నిధిని నిలుచుటకు ఆయన సేవించుటకు లేవీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి లేవీయులు ఏం చేసినట్టే పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసి మార్గం మధ్యలో అతను విడిచి వెళ్ళిపోయారు. అది ఎంతో విచారించవలసినటువంటి విషయం. అంటే ఈరోజు పొరుగు వారికి సాయం చేసే స్థితిలో చాలా వరకు ఎక్కడ ఎవరిని మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే అనేక సమస్యలతో కుటుంబాలు నిండిపోవడంతో ఎవరికి ఎవరు కూడా సాయం చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే సువార్త చాలా వరకు అందజేయబడటం కొన్ని ప్రాంతాలకి జరగకపోవడం గల కారణం ఏంటి అంటే నశించిపోతున్న ఆత్మల వరకు
భారం లేని స్థితిలో ఈ రోజు చాలా మంది ఉన్నారు. ఎంతసేపు నా కుటుంబం, నేను, నా ఇల్లు, నా సంసారం, నా జీవితం అనేటువంటి తత్వంతో వెళ్తున్నారు. కానీ మరి ఇలాంటి పడిపోయిన స్థితిలో, ఇలాంటి జీవితాలు, చెదిరిపోతున్న జీవితాల గురించి కానీ, లేకపోతే విడవబడుతున్న జీవితాల గురించి కానీ, ఒంటరిగా జీవిస్తున్న జీవితాల గురించి కానీ, ఈ రోజు ఆత్మలో ఎదిగిన వారు పరిపూర్ణంగా వారి వరకు భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేయలేకపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, నీ పొరుగువానికి నువ్వు సాయం చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా కనీసం నీ వారి వరకు ప్రార్థన చేస్తున్నావా అని ప్రశ్న వేసుకున్నప్పుడు, మనము ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఒకరు అభివృద్ధిని కోరుకునేవారుగా ఉండాలి, ఒకరు యొక్క పరిస్థితుల స్థితిగతులను మార్చబడి వాళ్ళ రక్షణ అనుభవాలు నడిపించే విధముగా వారి కొరకు మన ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొద్ది వారి కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే దేవుని అద్భుత కార్యాలు మన ఎడల సంపూర్ణంగా జరుగుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో చూసినట్లయితే ఇలాంటి లేవీలు 2 దినవృత్తాంతాలు 30:27 కూడా ఉంటది. అప్పుడు లేవీలని యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు విడిచుండెను, వారి ప్రార్థన ఆకాశంలో పరిశుద్ధ నివాసములకు చేరను. చూసారా ఎంత చక్కటి మాటలు చెప్తున్నారు అంటే, లేవీలు ప్రార్థిస్తే ఎక్కడికి వెళ్తారంటే ఆకాశంలో చేరేంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు లేవీలు. అలాంటి లేవీలు పక్కన పడిపోయిన సహోదరుడిని చూసి దగ్గర చేర్చుకుని ఆ కొన ప్రాణాలు ఉన్న అతనికి ప్రాణం పోసి తిరిగి లేచేటువంటి స్థితిగతులు కలిగిన పరిస్థితులు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎవరి జీవితం ఎలా పోతే నాకేంటి, నా జీవితం బాగుందా లేదా, నేను బాగున్నానా లేదా, వ్యక్తిగతంగా నా సుఖం అంటూ నాకు ఉందా లేదా అనే ఆలోచనతో ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో గడుపుతున్నారు కూడా. అది ఎంతో విచారకరమైన విషయం, అది ఎంతో బాధాకరమైన విషయం. యేసు ప్రభువు కూడా ఈరోజు మన గురించి అలా ఆలోచించుంటే మనం ఏమైపోదాం, ఇచ్చిన నరకానికి వెళ్ళే స్థితిగతికి మనం వెళ్ళిపోదాం. కానీ అలా దేవుడు మన గురించి ఆలోచించగలిగాడు. ఎక్కడ చూస్తే యాజకులు అలాగే చేశారు, ఎక్కడ చూస్తే లేవీలు కూడా అలాగే చేశారు. మరి లేవీలు ఎందుకు అలా చేసి ఉంటారని అంటే, బైబిల్లో చూసినట్లయితే సంఖ్యాకాండం 19:16 చూస్తే, బయట పొలంలో ఖడ్గంతో నరకబడిన వాడినైనను, తర్వాత శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినముల అపవిత్రుడై ఉండెను. ఎన్ని దినాలంట? లేవీలు ఒక దృష్టిలో ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మరి వాళ్ళు శవాన్ని ముట్టినా, ఒక పడిపోయి ఒక ఖడ్గం చేత బాధింపబడిన ముట్టినా, ఒక ఎముకలు ముట్టినా వాళ్ళ దృష్టిలో అపవిత్రమైన పని చేసిన వారు అవుతారు. చూడండి, చాలా మంది దైవజనులు సమాజ కార్యక్రమం దగ్గర కొంతమంది వెళ్ళరు ఈ వాక్యాన్ని పెట్టుకోండి, అలాగే చెప్తాం. ఏమంటే బైబిల్ చెప్తుంది ఏమనంటే, మరి వాళ్ళు అపవిత్రపరచబడతారట. అందుకని వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క మనుషుడిని చూడకుండా చూసి చూడలేట్టుగా వెళ్ళిపోయారు, నిర్లక్ష్యం చేసి. ఒక కారణం ఏంటొచ్చు. మరొక మాట ఏంటంటే 11వ కూడా ఏమంటున్నాడంటే, అధ్యాయం 2:13 శవమును ముట్టుట వలన ఒకడు ఏమంటున్నాడు ఇక్కడ, శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాణితో దేనినైనను ముట్టిన యెడల తాను ముట్టినది అపవిత్రమగునని హగ్గై మరలా నడుగగా యాజకులది అపవిత్రమగునది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది చూసినట్లయితే, బైబిల్లో మనము ఏదైనా అటువంటి ముట్టినట్లయితే, శవాన్ని ముట్టినట్లయితే వాళ్ళు అపవిత్రపరచబడిన వారు అని చెప్పి, అదేమైనా శవం పన ఊపిరితో ఉన్నాడా, ఏ సమస్యతో ఉన్నాడని పట్టించుకోకుండా ఈ యొక్క ఆజ్ఞల్ని, ఆలోచనల్ని తలంపుల్లో పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారండి? యాజకులు వెళ్ళిపోయారు, లేవీలు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకున్న రూల్స్ పెట్టి, వాళ్ళకున్న పద్ధతులను పెట్టి, వాళ్ళకున్న ఆచారాలను పెట్టి కొన ఊపిరితో ఉన్న ప్రాణంతో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఈరోజు చాలా మంది వాళ్ళ సెల్ ఫోన్ చూసుకుంటారు, కానీ అవతల వాళ్ళు ఎలా వెళ్ళిపోయినా మాకు పర్వాలేదు. ఆ విషయంలో మన మదర్ తెరెసా గురించి చూసినట్లయితే, మదర్ తెరెసా తన యవ్వన ప్రాయాన్ని సమర్పించుకొని తన యవ్వన ప్రాయంలోనే అంత అందగత్తి, అంత చదువుకున్న నైపుణ్యత కలిగిన ఆమె కూడా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి కలకటా ప్రాంతంలో పరిచర్యని చేస్తూ, ఆ కుష్ఠుని తుడుస్తూ, కడుగుతూ, శుభ్రపరుస్తూ
వాళ్ళకి ఆహార పదార్థాలను ఏర్పాటు చేసి పెడుతూ, వాళ్ళందరి క్షేమం కొరకు డబ్బులు లేకపోతే అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పరిచర్య సేవలను వివరిస్తూ డబ్బులు తీసుకొచ్చి అవి ఏం చేస్తున్నారంటే అటువంటి వారందరి బడుగు బలహీన వర్గం వారికి సంబంధించి అనారోగ్యులందరినీ కూడా ఆమె చేర్చుకొని వాళ్ళ సేవలు చేస్తూ ఉండేది. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే బైబిల్లో ఈ మనుష్యుడి దగ్గరికి వారు పోలేదంట భక్తి పనులైనప్పటికీ కూడా. అందుకే మరొక మాట చూసినట్లయితే 1 యోహాను 4:20-21 చూస్తే, ఎవడైనా నేను దేనిని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. దేని ప్రేమిస్తున్నాడంటే, నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. మన సహోదరుని మనం ద్వేషిస్తున్నామంటే మనం ఎంత దేవుని ప్రేమించి సహోదరుని ప్రేమించిన స్థితిగతుల్లో ఉన్నాము అని అంటే మనం అబద్ధికులమి అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నేను మోసం చేయకూడదు, నేను నమ్మిన వారికి ఎప్పుడు మాయ చేయకూడదు, చేతనైతే మేలు చేయలేదంటే నిశ్శబ్దంగా ఊరుకో, దేవుడికి ప్రార్థించే వాళ్ళకి మేలు జరగాలి. అది క్రీస్తు హృదయం మీలో మనలో పనిచేస్తున్నాడు. లేకపోతే క్రీస్తు హృదయం మనలో లేదంటే రెండోది మనం అబద్ధాలు చెప్పేవారని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. మరొక మాట అక్కడ ఏమంటే, తాను చూచి తన సహోదరుని ప్రేమింపేవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూచిన సహోదరుడికే నువ్వు చూసి న్యాయం చేయకుండా నీ సెల్ఫ్ను పెట్టో, ఎవరో ప్రోత్సాహాన్ని పెట్టో, ఎవరో ఆలోచనలు పెట్టో, మీ సహోదరుని మీరు ప్రేమించలేని స్థితిలో, సహోదరిని ప్రేమించలేని స్థితిలో మీరు ఉంటే దూరంలో కనిపించిన దేవుని మీరు ఎలా ప్రేమిస్తారు అని ప్రశ్న వేస్తున్నాడు. అందుకే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తున్నట్టే, ముందు నీ దేవుని ప్రేమించు, తర్వాత నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది చూస్తే యాజకులు లేవీయులు దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ తన పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి భక్తి కలిగిన జీవితం నీలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ రోజు నా భక్తిని నీవు మార్చుకో, ఈ సహోదరుని ప్రేమించడం అనేది జ్ఞాపకంలో ఉంచుకో. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం వారిని ఏం చేయాలి, కష్టం వచ్చేటప్పుడు నిలబడే వారిగా ముందుగాక. హల్లెలూయా చెప్దాం. మరొక మాట ఏమంటున్నాడంటే 21వ చూస్తే, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను, ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. సో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేవారు అనడానికి సాదృశ్యం ఏంటంటే కష్టంలో ఉన్న వాళ్ళని మనము ప్రేమించి సహకరించుదుముగాక. హల్లెలూయా హల్లెలూయా. కదా అలాగని చెప్పి తప్పు చేసే వాళ్ళతో సహకరించమన్నారు కదా అని చెప్పి వాళ్ళతో కలిసి తప్పు చేయాలి దేవుని సహోదరుని ప్రేమించమన్నారు కదా. మధుశాప్రమన్నారు ఒకసారి మందాయి శబ్దం అలాగే చెప్పండి. ఏమండి శిఖారమన్నారు ఒకసారి వెళ్ళి శబ్దం సినిమాకి కదా కదా సహోదరిని ప్రేమించుకున్నారు కదా అని చెప్పి అలాంటి ఇద్దరు కలిసి దొంగతనం చేసి వచ్చేద్దాం అంటే అవుతుందా? అవును. అలాంటి ప్రేమలో ఏముండకూడదండి, పాపం వెళ్తుంది కాకుండా మన సహోదరుల్ని మనం ప్రేమించుదుముగాక. కయ్యూను హేబేల్ని ప్రేమించలేని స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమించడానికి అర్పణ తీసుకొచ్చాడు, కానీ హేబేలు యొక్క అర్పణ అంగీకరించిన పరిస్థితిని చూసి సహించలేని కయ్యూను హేబేల్ని హత్య చేశాడు. కనుక మన ప్రేమలు ఏముండకూడదండి, పాపం అనేది ఉండకూడదు. హల్లెలూయా చెప్దాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏమంటే కీర్తన 111:4-5 చూస్తే, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను చూడండి. అక్కడ చదువుకుందాం మనం. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దానికంటే 4వ ఆయన తన ఆశ్చర్యములకు ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు కదా. యెహోవా ఎవరంటే దయా దాక్షిణ్య పూర్ణుడు. కనుక అంత దయ మనం కలిగి ఉండాలంట. క్రైస్తవులుగా కఠిన హృదయం ఎప్పుడు మనలో, కోపద్వేషాలు ఎప్పుడు మనలో ఉంచుకోకూడదు. ఆ క్షణాన్ని మనం ఉంచుకున్న మళ్ళీ ఏం చేయాలి, క్రీస్తు ప్రేమతో క్రీస్తు ఐక్యతతో మనము ఆ విషయాల ముందుకి సాగుదుముగాక. అప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట, అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్దాం.
కీర్తన 112:4 అంటున్నాడు కదా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, ఆయన వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. కానీ బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే యథార్థత, ప్రేమించే ప్రేమలో కూడా, చూపించే కనికరంలో కూడా యథార్థత ఉండాలి మనలో. యథార్థమైన జీవితం అనేది మన జీవితాన్ని బ్రతికింపు చేస్తుంది కదా. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి మనసు, మంచి బుద్ధి, మంచి తలంపు, ఒకళ్ళు నమ్మేమంటే వాళ్ళ మాటలు మనం జవదాడకుండా నమ్మకంగా యథార్థంగా వెళ్ళిపోవాలి. ముందొక మాట, వెనకొక మాట, ముందొక పని, లోపల ఒకటి, ఉదయంలో ఒకటి, బయటకు ఒకటి, నటనా జీవితం. ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, ఏదైనా పెళ్లి చేసుకున్నాను, ఉదయంలో ఒకటి, బయటకు ఒకటి చెప్తారు, లోపల ఒకటి చెప్పుకుంటాం. అలాగే చెప్పం. ఏమంటే ఏదైనా పని చేయడం ఇష్టం లేదనుకో, అది బయటికి చేస్తానంట, లోపల మాత్రం చేయకుండా ఉండే పనులు చేస్తారు. అలా ఉండకూడదు. అయితే చేస్తాను, లేకపోతే లేదు, అయితే అవుతుంది, లేకపోతే లేదు అనే స్ట్రైట్ గా దేవుని దగ్గర ఉండాలి. ఆమె చెప్తాం. అలా స్ట్రైట్ గా ఉండే హృదయమే, యథార్థంగా ఉండే హృదయం దేవుడికి ఇష్టం. మనుషులు కొంతమంది నచ్చకపోయినా తర్వాత వాళ్ళందరూ ఉన్న సత్యాన్ని ఒక రోజు తెలుసుకుంటారు. ఆమె అందుకే బైబిల్ చెప్తుంది ఏమంటే మనము ఇతరులకు ఏం చేయాలంట. మరి యాకోబు 4:17 ఏమిటి రాయబడిందంటే, కాబట్టి మేలైనది చేయగలిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. వాక్యంలో చూస్తే యాకోబు 4:17 ఏమని సెలవిస్తున్నారంటే, కాబట్టి మేలైనది చేయగలిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే ఏం నేర్చుకోవాలంటే, మనము చేస్తే మేలు చేయదుముగాక, మన కోపానికి కానీ, మన స్వార్థానికి కానీ, మన ద్వేషానికి కానీ, మన యొక్క కక్ష క్రోధాలకు కానీ ఇద్దరిని మనం బలి చేసేవారుగా ఉండకూడదు. ఎందుకనంటే మనం ఆ ఏవి కూడా మనలో ఉండకుండా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఆ ఉండడం వల్లే యథార్థ జీవితాన్ని కలిగి ఉంటాం. ఈ యథార్థ జీవితమే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. అది అన్నాడు కదా, యథార్థవంతులుగా ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే మరొక మాట, చివరికి మంచి సమరయుడిని మరి చూసినట్లయితే ఎవ్వరు కూడా ఇద్దరు లేవీలు తర్వాత యాజకులు అతను పట్టించుకోలేదు. చివరికి ఏం జరిగిందంటే లోకాసువార్త 33-34 చూస్తే, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాణి ఇంటికి తీసుకొని పోయి పరామర్శించెను. హల్లెలూయా. చూసారా ఏమైందండి? ఒక యాజకుడు కదా, ఒక మంచి సమరయుడు, యాజకుడు చేయలేని పని, లేవీయులు చేయలేని పని ఎవరు చేశారండి? మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు ఎవరు అంటే ప్రభువే యేసుక్రీస్తు అని. హల్లెలూయా. ఆ మంచి సమరయుడికి సాదృశ్యం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనుషుల రూపంలో అక్కడ కనిపిస్తుంది. ఆ మనుషునికి ఆ యొక్క పడిపోయినటువంటి సహోదరుని మీద మనసు పుట్టేటటువంటి ఆత్మ కలిగి మంచి సమరయుడు ఉన్నాడు. తను ఎక్కించుకొని తన వాహనం మీద తీసుకొని వెళ్ళి అతని గాయాలు కట్టి అన్ని చేసి ఏం చేశాడు? పూట కూలివాడి దగ్గర తీసుకెళ్ళి ఇతను మంచి మర్యాద అంతా చేయండి, ఇతను కావాలంటే డబ్బులు నేను మళ్ళీ తెచ్చిస్తాను, ఆహారం పెట్టండి, అన్ని చూడండి అని చెప్పి అప్పగించి వెళ్ళాడు బాధ్యతని. ఈరోజు యేసు ప్రభువు వారు కూడా మనము అనేక స్థితిగతుల్లో పడిపోయినప్పుడు, అనేక స్థితిగతులు కుప్పకూలిపోయినప్పుడు, అనేక స్థితిగతుల్లో నాకు జీవితమే లేదు, దారి లేదు అనుకునేటప్పుడు, అనేక స్థితిగతుల్లో మార్గం లేదు అనుకునేటప్పుడు మంచి సమరయుడు వలె మన దగ్గరికి వచ్చాడు దేవుడు. అది ఆయన పేరు మంచి కాపరి కదా. ఒక పాట ఉంటది, మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి కదా. మరణమైనను భయం లేదు. ఎందుకంటే మనం మరణించినను ఆయనతో కలిసి ఉంటామనే నిరీక్షణ మనకుంది. ఆమేన్. కనుక అక్కడ మన గురించి మంచి కాపరని చెప్తున్నాం. ఇక్కడ చదివినట్లయితే సాయం చేసిన వ్యక్తి పేరు కూడా మంచి సమరయుడు. అంటే ఈ రోజు మనకి ఎప్పటికేమి నిలిచేది మంచి
చరిత్రలో చెప్పుకుంటారు. మనం చేసే చెడ్డ పని, మనం చేసే మంచి పని చరిత్రలో చెప్పుకుంటారు. అల్లి చెప్దాం. అందుకే వీళ్ళు మంచి వారిని గుర్తిస్తారు, వీళ్ళని చెడ్డ వారిని కూడా గుర్తిస్తారు. మన క్రియలే రాబోయే రోజులు మనకి తెలియపరుస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఉన్నారా? యాజకుడు ఉన్నాడా? ఇప్పుడు లేవీయుడు ఉన్నాడా? ఇప్పుడు మంచి సమరుడు ఉన్నాడా? లేకపోతే ఆ సహోదరుడు, ఆ పొరుగువాడు ఉన్నాడా అంటే ఎవరూ లేరు ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు. అల్లి చెప్పండి. ఎవరున్నారమ్మా అని అంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు. కానీ అప్పుడు ఎవరో యాజకుడు చేసిన పని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అప్పుడు లేవిడి చేసిన పని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం, మంచి సమరుడు చేసిన పని గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో మనం లేనప్పుడు దాని గురించి చెప్పుకునే వాళ్ళు అనేక మందిగా ఉంటారు. అందుకే మనం చేసేటప్పుడు ఏ పనైనా మంచి పని చేసి 10 మందికి మనం ఉపయోగకరంగా ప్రభువును ఆరాధించుకుంటూ దేవుని రాజ్యాన్ని కొంతమందిని చేర్చే విధంగా మన మనుగడ దేవుని దృష్టిలో ఎల్లవేళలా సదాకాలం ఉండునుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి బైబిల్లో మనం చూసినట్లయితే అనేక విషయాలు ఈరోజు చూసుకున్నాం. అక్కడ యాజకుడు చక్కగా మరి ఎక్కించి ఆయన తీసుకుని వెళ్ళి అంత మంచి కార్యం చేసినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ రోజు దినాన్ని మీకు అట్టి కార్యం చేస్తాను. ఒక అతను చాలా మంచి భక్తిపరుడు అయితే తన కుమారుడు, తన తల్లి ఒక అనాథ ఆశ్రయం నడిపిస్తుంది. అనాథ ఆశ్రయం నడిపించినప్పుడు ఆ సేవలన్నీ చూడాలి నా కుమారుడు అని చెప్పేసి అనేక సార్లు ఆ కుమారుడికి ఏం చేస్తూ ఉంటదంటే పోస్ట్ లెటర్స్ రాస్తూ ఉంటది, ఫోన్ చేస్తూ ఉంటది. అయితే ఆ కుమారుడు తనకున్న పని బిజీ ఒత్తిడి వల్ల వస్తాను అని చెప్తున్నాడు, కానీ ఈ రోజుకి రాలేదు. అలా కొంతకాలం అయిపోయేసరికి ఇతనికి ఫోన్ కాల్స్ రావడం మానేసే, ఉత్తరాలు కూడా రావడం మానేసే. అయ్యో ఏంటి తల్లి గారు ఫోన్ కాల్స్ చేసేవారు, మరి ఉత్తరాలు రాసేవారు, నాకు ఒక ఉత్తరం రావట్లేదు, కాల్ రావట్లేదు, ఆమె ఏమయ్యారు, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఆ ఉత్తరాలు వచ్చిన అడ్రస్ కి వాళ్ళ తోటి స్నేహితుల్ని కొంతమందిని పంపించారంట. పంపించినప్పుడు ఏం జరిగిందని అంటే, మరి కొంతమందిని పంపించినప్పుడు అక్కడికి ఆమె గురించి అన్ని తెలుసుకుంటే వచ్చారంట. వచ్చి చెప్తారంట, అయ్యా అక్కడ అనేక మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆమె సేవ చేసిందంట, కానీ అనుకోకుండా ఆమె మరణించి చాలా కాలం అయిపోయిందంట. మీరు తెలుసుకున్న విషయం ఇది, మీకు చెప్పే సమాచారం ఇది అని చెప్పినప్పుడు ఆ కుమారుడు గుండెలో కొట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే అయ్యో నా తల్లి పిలిచినప్పుడు నేను వెళ్ళలేకపోయానే, ఆ పరిచర్య అప్పగించినప్పుడు ఆ రుద్రికి నా చేతితో ఏదో ఒక సేవ చేయలేకపోయానే, నా అంత పాపి మరొకడు లేడు. ఈ రోజు నేను సువార్త చెప్పకపోతే నీ పొరుగువాడికి, ఈ రోజు నీ పొరుగువాడి రక్షణ నిమిత్తం నువ్వు ప్రయాసపడకపోతే, ప్రార్థించకపోతే ఒకరోజు తీర్పులో దేవుడికి లెక్క చెప్పక తప్పదు. అందుకే ఆ లెక్క చెప్పబడే పరిస్థితి రాకూడదనంటే మనం చేయవలసిన పనులు, మన మంచి పనులు చేయదము కాక. అప్పుడు ఎంత దేవుడు నమ్మితే ఏంటి, ఎంతమందికి ఉపయోగకరంగా ఉండేది, ఎన్ని పనుల్లో బిజీ షెడ్యూల్లో ఉన్నట్లయితే ఏంటి, కానీ ఒక సేవా కార్యక్రమంలో తలపెట్టలేని బలహీనుడైపోయింది. అంటే పాపంలో ప్రధాన పాపం అది. కనుక పిల్లరా, ఎప్పుడు కూడా దేవుడి యొక్క పరిస్థితుల్ని, స్థితిగతులు మనం నిర్లక్ష్యము చేయము. అది దేవుడి పని అవ్వచ్చు, లేకపోతే దేవుడి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో అవ్వచ్చు, నీ ఇంటి వారు హెల్త్ బాగోలేని స్థితిలో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి అన్ని విషయాల్లో మీరు అనుకూలంగా ఉందురుగాక. ఆమె చెప్దాం, హల్లెలూయా చెప్దాం. కానీ ప్రతి ఒక్కరిని మనం క్షమించి ప్రేమించుదుము గాక, దేవుని రాజ్యంలో మనము చేర్చబడుదుము గాక. అంతేకాకుండా పొరుగు వారికి ఎప్పుడు మనము మంచి పనులు సాయంలో చేయుదుము గాక. ఇంకొద్ది మాట దేవుడు ముగించుగా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తుంది. మహోన్నతురానికి వందనాలు. కూడేసిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఆలోచించిన ప్రతి కుమారులు కూడా నాయన నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవసరాలు ఏమై ఉన్నాయో ప్రభు తీర్చండి. పొరుగు వారికి మేలు చేసేవారుగా, మేలు చేతిలో ఉన్నప్పుడు నీరు తలపెట్టేవారుగా కాకుండా
చూడకుండా మేలు చేసే వారిగా ఉండాలి ప్రభా. మేలు చేయకపోతే అది పాపమని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆ విధమైనటువంటి మంచి స్వభావాన్ని కలిగి మేము ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉన్నట్టుగా మాకు మంచి బుద్ధిని, హృదయాన్ని, ఆలోచనని కలిగించి మరెక్కువగా నీతో కలిసి అంటుకట్టుబడే కృపా ధన్యతని నాకు, మాకు, అందరికి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన సాక్ష్యం విందాం. దేవుని నామానికి వందనాలు. సిస్టర్ సంధ్యారాణి గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను జీసస్ కింగ్డమ్ చర్చ్కి నా డిగ్రీ సెకండ్ ఇయర్లో వచ్చాను నేను. అయితే నా చదువు విషయంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు. సిస్టర్ సంధ్యారాణి గారు ప్రేయర్ చేసిన తర్వాత నా ప్రతి ఒక్క సెమిస్టర్కి నేను నా హాల్ టికెట్ తీసుకొని వచ్చి అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకునేదాన్ని. అయితే నాకు దేవుడు 5th సెమిస్టర్లో చాలా మంచి ర్యాంక్ తోటి 9.03 తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. అలాగా 6th సెమిస్టర్లో సెమ్ ఉండదు అనమాట, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లోన ఎల్ఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మనము పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ పాస్వర్డ్ అనేది నేను మర్చిపోయాను అనమాట. ఏం చేయాలో తెలియలేదు. మా సార్కి అడిగితే ఏం చెప్పారంటే, నువ్వు ఎల్ఎంఎస్ పోర్టల్లోన అప్లోడ్ అవ్వకపోతే నీ డిగ్రీ సర్టిఫికేట్ రాదమ్మా అని చెప్పారు. అయితే నేను ఒకటే ప్రార్థించుకున్నాను, అమ్మగారు చెప్పిన వాక్యాన్ని గుర్తెచ్చుకున్నాను. ఏం చేసినా సరే మన సమస్యకి సమాధానం ప్రార్థన అని అమ్మగారు వాక్యంలో చెప్పడం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకొని నేను కాలేజ్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను. అలాగే అమ్మగారు సిస్టర్ సంధ్యారాణి గారికి కూడా ఫోన్ చేసి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను అనమాట. కాలేజ్కి వెళ్ళగానే ఎంతమందికి అడిగినా పాస్వర్డ్ ఏమైనా మీకు గుర్తుందా, తెలిస్తే చెప్పరా అని చాలామందికి అడిగాను. ఎవ్వరు చెప్పలేదు. అయితే మా ఫ్రెండ్ తనంతటికే తాను ఫోన్ తీసుకొని, నాకు ఒకసారి గుర్తున్నట్టుంది, ఇవ్వు, నేనే పెట్టినట్టున్నానని చెప్పేసి నా పాస్వర్డ్ కొట్టగానే ఎల్ఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి నేను నా రికార్డ్స్ అన్నీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. దేవుడు నాకు లాస్ట్ సెమిస్టర్లోనే 9.60 తోటి మంచి రిజల్ట్స్ తోటి పాస్ చేయించాడు. మీరు కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్కి దేవుని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడటం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480, 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.